కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు మరో 4 నెలలు మాత్రమే గడువు ఉందన్నారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మావోయిస్టులారా, అర్బన్ నక్సల్స్ ను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారన్నారు. అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారన్నారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారణమవుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నక్సల్స్ కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులని, తక్షణమై తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకుని తుపాకీ గుట్టం పట్టుకుని నక్సలైట్స్ మావోయిస్ట్ భావజనం చెప్పాలి. జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడైతాడా? 15th ఆగస్టు రోజు 26 జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసిన భారతీయుడైతాడా? ట్రైబల్ సంబంధించి పేద ప్రజలు నమ్ముతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీ అమాయక మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మేము మీకు మాకు యుద్ధం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. బ్యాలెట్ నమ్ముకున్నాం, మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజలు ప్రాణాలు తీసారు. ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. లొంగిపోండి, తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు, సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు. మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి. మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని తప్పుడు ఆలోచనలతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు.